మీరందరూ అనుకున్నట్టుగానే మీ కోరిక మేరకి ఆనాటి ఇందిరమ్మ పాలనే కావాలి, పేదల పక్షాన నిలబడేటటువంటి కాంగ్రెస్ పార్టీయే కావాలి, తద్వారానే సమన్యాయం జరుగుద్ది, అందరం ఆనందంగా ఉండొచ్చు, పేదలు రైతులు ధనికులు అనే తేడా లేకుండా అందరికీ అన్ని కార్యక్రమాలు చేయగలిగేటటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పి మీరందరూ కలిసి మమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చారు. మీ దయ వల్ల, మీ అనుగ్రహం వల్ల మీ యొక్క కోరిక తీరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరింది. తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి కోరిక నాకు ఈ రాష్ట్రాన్ని బహుమతిగా ఇవ్వాలని చెప్పి సెప్టెంబర్ 16, 17 తారీఖుల్లో హైదరాబాదులో అడిగారు. అడిగింది మీ మనసులో పెట్టుకొని ఆమె గారి కోరిక తీర్చారు. మా బాధ్యత, ఈ ప్రభుత్వ బాధ్యత మీరు కన్నటువంటి, మీరు కోరుకున్నటువంటి అవసరాలు కోరికలు ఈ రాష్ట్రానికి తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కష్టమే, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, అనేక విభజన సమస్యలున్నా, అనేకపరమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలున్నా మీరు రోజు చూస్తారు. మా వెంకటరెడ్డి గారు ఢిల్లీ పోతే గడ్కరీ గారు కూర్చోవాల్సిందే, ఏదో ఒక రోడ్డు శాంక్షన్ చేయాల్సిందే. అది విజయవాడ హైదరాబాదు 6 లేన్ల రోడ్డు ఈరోజు ఆయన పల్లి పట్టుకొచ్చారు. అదే రకంగా మా జిల్లాకు సంబంధించి కూడా ఆ రోజు జాతీయ రహదారులు చేసే అవకాశం నాకు కొద్ది రోజులు వచ్చింది. విజయవాడ టు జగదల్పూర్ వయా కొత్తగూడెం జాతీయ రహదారి వేసుకున్నాం. మళ్ళీ కొత్తగూడెం నుంచి వయా తొర్రూరు, అదేవిధంగా ఇల్లెందు మీదుగా తిన్నగా ఒలిగొండకి షార్ట్ కట్లో ఒక జాతీయ రహదారి శాంక్షన్ చేసుకున్నాం. సగం టెండర్లు అయినాయి, ఇంకొక ప్యాకేజీ టెండర్ కావాలి, అది వెంకటరెడ్డి గారి బాధ్యత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కొత్తగూడెం పట్టణానికి కూడా ఆనాడు హడ్కోలో కిన్నెరసాన్ నుంచి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం కూడా నాకు దక్కింది. అదేవిధంగా ఈ పట్టణానికి కావలసినటువంటి అనేక సదుపాయాల్లో, అది ఆసుపత్రి భవనాలైనా కాలేజీ భవనాలైనా ఈ పట్టణంలో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆశగా నాకు అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగించి ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దయ వల్ల ఇవాళే అర్ధరాత్రి 12 గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలుగుతారా, ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా, మరి 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు, తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. వెంటనే ఆయన మీరు చేయండి, ఎంత ఇబ్బంది అయినా సరే, మనం ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా ఏదో రకంగా మనోధైర్యంతో మనకి మంచి సంకల్పం ఉంది కాబట్టి, భట్టి గారు రోషయ్య గారికి మించినటువంటి రాజనీతిజ్ఞుడు ఉన్నాడు కాబట్టి ఎట్లో గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలుపెట్టండి అని చెప్పారు. ఆయన ధైర్యం చూసుకొని